Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. Final year students ki ప్రొఫెషనల్ ఎథిక్స్ చెప్తూ ఉన్నాను. దానిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చాప్టర్ 2 పార్ట్ 6లో చెప్పినటువంటి ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ గురించి రూల్ నెంబర్ 1 నుంచి 52 దాకా చెప్పాను. దాంట్లో 4-5 రూల్స్ వచ్చేటువంటి కేసు ఒకటి బుక్ అయింది ఒక సీనియర్ అడ్వకేట్ గారి మీద. సెక్షన్ 35 అడ్వకేట్స్ యాక్ట్ కాదండి, క్రిమినల్ కేసు రిపోర్ట్ అయింది. ఏమిటిది? అడ్వకేట్ అని తక్కువ ఆయన వెరీ ఫేమస్ పర్సన్. సో పేపర్లో వచ్చింది కాబట్టి ఆయన పేరు చెప్పడం బాగోదేమో. సరే, ఒక హైదరాబాద్లోని సైదాపేటకు చెందినటువంటి ఒక సీనియర్ అడ్వకేట్ గారి మీద ఐఎస్ సదన్ అంటే ఇందిరా సేవా సదన్, ఇందిరాగాంధీ గారు ఆ ఏరియాకి వచ్చారు. మలక్పేట వచ్చినప్పుడు అప్పుడు ఆ బిల్డింగ్ ఓపెన్ చేసింది కదా, ఆ ఏరియా పాపులర్ అయిపోయి ఐఎస్ సదన్ పిఎస్. మీకు ఓవైసీ అపోలో హాస్పిటల్కి ఓవైసీ హాస్పిటల్కి దారిలో వస్తుంది. సో ఐఎస్ సదన్ పిఎస్లో ఒక అడ్వకేటు మాజీగా ప్రజెంట్ ఎమ్మెల్యే ఎంఐఎం ఎమ్మెల్యే జై శంకర్ అని జై కిషోర్ అది పేరుంది, జై కుమార్ అనే అతని మీద ముగ్గురు మీద చీటింగు, ఎక్స్టార్షను, ఈ రకరకాల దాని మీద కేసు రిపోర్ట్ అయింది, రిజిస్టర్ అయింది. ఇప్పుడు సిసిఎస్ వారు హైదరాబాద్ సిసిఎస్ వారు ఆ కేసును టేకప్ చేశారు. కొంచెం బాధాకరమైన విషయం, కానీ అడ్వకేట్స్గా మనం ఏమి చేయకూడదు, ప్రజల్లో మనకు ఎలాంటి అభిప్రాయం వస్తుందని చెప్పడానికే వీడియో చేస్తాం. ఎందుకంటే దీంట్లో ఫ్యాక్టో కాదో నాకు తెలియదు. ఓన్లీ ఎఫ్ఐఆర్ బేస్ చేసుకునే ఒక అడ్వకేట్ని మనం తేలిగా అనకూడదు. కానీ మీకు ఇది తెలియాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. అంతేగాని ఆయన మీద నాకు కోపం, ఆయన ఎవరో కూడా పెద్దగా నాకు తెలుసులేండి. బట్ ఎనీవే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ యానిమోసిటీ విత్ హిమ్. ఇక కేసు పూర్వపరాల్లోకి వెళ్తే, డాక్టర్ చింతల యాదగిరి అనే ఆయన తన యొక్క కమ్యూనిటీ కోసం, మేబీ ఎస్సీ అనుకుంటా, సరే ఏదైనా అతని కమ్యూనిటీ కోసము ఆయన బౌరంపేట, మేడ్చల్ జిల్లాలోని బౌరంపేటలో దాదాపు 90 ఎకరాల పొలం కొన్నాడు. 2005, ఇప్పుడు కాదండి, 2005 ఆ ప్రాంతంలో కొన్నాడు. లిటిగేషన్లో పడింది. ఈ లాయర్ గారి దగ్గరికి వచ్చాడు. లాయర్ గారు ఫీజు 30 లక్షలు ఉన్నాడు, తీసుకున్నాడు. తర్వాత కోర్టుకి జరుగుతూ ఉంది. అతను కమ్యూనిటీ కోసం కొన్నది, 10 మంది సభ్యులు ఉన్నారు దాంట్లో. సో వాళ్ళు అడుగుతూ ఉంటే డాక్టర్ గారు చెప్తున్నాడు, వస్తుంది డాక్టర్, మన లాయర్ గారు చెప్తున్నాడే గ్యారంటీగా అలా వస్తుంది, అవుతాను. మధ్యలో ఇది అవుద్దా లేదా, ఎందుకంటే ఈ మిగతా మెంబర్స్ హైకోర్టులో అర్థమైంది ఈ లాయర్ గారు అడ్జర్న్మెంట్స్కి వెళ్ళటం లేదు, వాయిదాలకి ఈయన వెళ్ళటం లేదు అనేటువంటిది వాళ్ళు గమనించి ఈ అడ్వకేట్ చింత యాదగిరి ఈయన డాక్టర్ గారికి చెప్పాడు, కెన్ వీ చేంజ్ ది అడ్వకేట్, వై డోంట్ వీ చేంజ్ ది అడ్వకేట్, ఇతని మీద ప్రత్యర్థితో ఏదో డీల్ కుదిరినట్టుంది అని అనుమానం వచ్చింది. నిజమవుతుందో మనకు తెలియదు. తర్వాత మళ్ళీ పోయి అడిగినప్పుడు ఈయనేం చెప్పాడు, ఇది ఇంపార్టెంట్, చెప్పినప్పుడు వీ కెన్ మేనేజ్ ద జడ్జి గారిని మేనేజ్ చేసి అనుకూలంగా తీర్పు ఇప్పిస్తానని చెప్పి 7 కోట్లు వసూలు చేశాడు. ఈ డిమాండెడ్ 10 crores. ఆయన 10 లక్షలు డిమాండ్ చేశాడు. ఎవరికి ఇవ్వాలని? జడ్జి గారికి ఇవ్వాలని. ఎందుకు? అనుకూలమైనటువంటి తీర్పు తెప్పిస్తాడు. వీళ్ళు 10 కోట్ల అని అన్నారు. మొత్తానికి బేరం 7 కోట్లు కొప్పుకున్నారు. ఆ 7 కోట్లు కూడా 2 విడతలుగా చెల్లించారు. మరి చెల్లించినప్పుడు లాయర్ గారు ఏదో ఒకటి వీళ్ళ ఫేవర్ చేయాలిగా. తీరా మొన్న ఈ మధ్యకాలంలో కేసు కొట్టేశారు. ఇంత చేస్తే కేసు కొట్టేశారు, వీళ్ళు పట్టుకున్నారు. ఏమనుకుంటున్నావు నువ్వు? యూ ప్రామిస్డ్ దట్ యూ విల్ గెట్ ద కేస్ ఇన్ అవర్ ఫేవర్. కారణాలు రకరకాలు ఏదైనా సరే. ఫెయిల్యూర్ కూడా కారణం ఏంటి? నువ్వు కోర్టుకి సరిగ్గా అటెండ్ కాలేదని డిస్మిస్. ఏంటి సంగతి అన్నారు. తగాలి పంచాయతీ. సరే, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను పో అన్నాడు. వీళ్ళు 7 కోట్లకి 14 కోట్లు డిమాండ్ చేశారు. వీళ్ళు తక్కువ కదా, 14 crores డిమాండ్ చేశారు. అతను 7 కోట్లే ఇస్తాను అన్నాడు. ఓకే,
ఆ 7 కోట్లు ₹1 ఇచ్చాడు, తర్వాత ఇవ్వాలి. ఇక అక్కడి నుంచి తగాదా స్టార్ట్ అయింది. ఎప్పుడు ఇస్తావు అంటాం. మీరు ఇప్పుడు రావటం ఏంటి అన్నమాట. అల్టిమేట్గా ఈ విషయంలో ఎంఐఎం మలక్పేట్ ఎమ్మెల్యే బాదుల్లో మీద పేరుంది, బలాలా అనుకుంటా, అహ్మద్ బలాలా, సరే ఎవరు ఆ ఎమ్మెల్యే గారు ఎంఐఎం, సరే వీళ్ళు చెప్పే ఎంఐఎం గుండాలను పంపించాడని, మీకేంద్ర ఇచ్చేదని రకరకాలతో అంటే ఇష్యూ పోలీస్ దాకా వెళ్ళింది. పోలీస్ వారు కేసు రిజిస్టర్ చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. కానీ నిన్న పేపర్లో వచ్చింది, మొన్న హైదరాబాద్ సిటీ పేపర్లో వచ్చింది, సీనియర్ అడ్వకేట్. దీంట్లో ఫ్యాక్టో లేదో మనకు తెలియదు, కానీ ఇలాంటి సంఘటన కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక సీనియర్ అడ్వకేట్కి మచ్చ కూడా పడుతుంది. ఆయన సక్సెస్ఫుల్గా బయటకు వస్తే సంతోషం, లేకపోతే ఇబ్బందికరం. ఎందుకంటే ఎంఐఎం రౌడీలతో బెదిరించారు, కాలుస్తూ ఉన్నారు, అలాగే కులం పేరుతో దూషిస్తున్నారు. ఈ శిష్యుడు ఎవరు జయకుమార్ అనేవాడు కూడా మమ్మల్ని బెదిరించాడని వాళ్ళు ఎవిడెన్స్ కూడా పెట్టారు. సో చూద్దాం ఈ కేసు ఏమవుతుంది. ఏదైనా సరే యాజ్ అడ్వకేట్స్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ప్రామిసులు, అదేగా మీకు చెప్పింది, శంభు రామ్ యాదవ్ వర్సెస్ హనుమాన్ దాస్ ఖత్రి, డబ్బులేవయా జడ్జి గారిని మేనేజ్ చేస్తా, ఎందుకు ఈ మాటలు చెప్పటం తప్పు కదా. మరి చెప్పాడో లేదో మనకు తెలియదు. ఎందుకంటే క్లయింట్స్ కూడా తక్కువ వాళ్ళు ఉంటారండి, అందరూ అన్ని రకాల్లో ఉంటారు మనుషుల్లో. ఎందుకంటే జడ్జీలు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, లాయర్లు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, సొసైటీ అలా ఏడ్చింది కాబట్టి ఏం చెప్పలేము. బట్ నిజం ఉంటుంది మనకు తెలియదు, కానీ పేపర్లో వచ్చింది కాబట్టి. సో న్యూస్ అనేది ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్. సో అలాంటి మీరు రాకుండా చూసుకుంటారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. అంతేగాని పాప లాయర్ గారు ఎవరో ఆయనకి నాకు పర్సనల్ అనిమోస్ట్ ఏమీ లేదు. థ్యాంక్ యూ.